నమస్తే. ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈ కాలం యువతుల్లో చాలా మందికి సమాజ సేవ చేయాలని, మన చుట్టూ ఉండే సమాజం కోసం ఎంతో కొంత సహాయం చేయాలని ఉంటుంది. కానీ కొంతమంది చెప్పడంతో ఆగిపోతే మరికొందరు ఆచరణలో పెడుతున్నారు. మహిళలు సమాజ సేవలో ముందుంటారు. కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ సంపాదనలోంచి కొంత పేద పిల్లల విద్యకు వృద్ధాశ్రమం ఇస్తారు. అనారోగ్యంతో ఉన్న వారికి తమ సొంత ఖర్చులతో వైద్యం చేయిస్తున్నారు. చారిటబుల్ సంస్థలను స్థాపించి వాటి ద్వారా సేవ చేస్తున్న మహిళలు కూడా చాలా మందే ఉన్నారు. ఒక్కోసారి చిన్న సంఘటన మనకి ఆలోచన మార్చివేస్తుంది, జీవితంలో సరికొత్త మార్పుకు కారణం అవుతోంది. ముంబైలో కంప్యూటర్ టీచర్గా పనిచేసిన గీతా శ్రీధర్ జీవితంలోనూ అలాంటి సంఘటనే జరిగింది. ఆ సంఘటనే ఆమెను 30 మంది క్యాన్సర్ బాధితుల పిల్లలకు తల్లిగా మార్చింది. ఆ వివరాలు చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. శరీరాన్ని జయించడానికి, చిత్తాన్ని నియంత్రించడానికి ఉపయోగపడే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన యోగామృతం కార్యక్రమం ఎస్ఆర్ నగర్ లోని కైవల్య యోగా కేంద్రంకి వచ్చేసింది. మనతో ఉన్నారు యోగా థెరపిస్ట్ కిరణ్మయి గారు. యోగాకి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం కిరణ్మయి గారు. నమస్తే అండి. ఇవాళ యోగామృతం కార్యక్రమంలో యోగాకి సంబంధించి మా సకులకి ఏం తెలియచేస్తున్నారు? ఇవాళ మనం కొన్ని గత ఎపిసోడ్స్ నెక్ పెయిన్ గురించి చేస్తున్నాము, ఆసనాలు కూడా వచ్చాము. అవును. ఇవాళ మనం కూర్చుని చేసే వక్రాసనము, ఇంకా జేస్టిక్ ఆసనం. ఓకే అండి. అది యాక్చువల్ గా విశ్రాంతి ఆసనము, కానీ మెడ నొప్పి ఉన్న వాళ్ళకి కొన్ని జేస్టిక్ ఆసనం అలాంటివన్నీ బాగా పనికొస్తాయి. ఓకే అండి. సో అది ఒక 3 నిమిషాల పాటు ఉంచితే మెడంతా కూడా రిలాక్స్ అయిపోతుంది అన్నమాట. దానికోసం ఈ 2 చేద్దామండి ఇవాళ. ఓకే అండి. డే కానీ ఈవినింగ్ కానీ చేయొచ్చు. ఈ జేస్టిక్ ఆసనం మాత్రము మెడ ఎక్కువ నొప్పి వస్తున్నప్పుడు ఏ సమయంలో అన్నా చేయొచ్చు. కొంచెం సేపు విశ్రాంతి కాబట్టి నేను చూపిస్తాను. ఆ విధంగా మనం ఒక 2-3 నిమిషాలు ఉంటే వెంటనే విశ్రాంతి వచ్చేస్తాం. ఇన్స్టెంట్ రిలీఫ్ లాగా కూడా పనిచేస్తుంది. ఓకే అండి. ముందుగా ఏ ఆసనం చూపిస్తాం? ముందు వక్రాసనం చేద్దాం. ఓకే అండి. ఎలా చేయాలో చూపిస్తారా? చేద్దామండి. ఇప్పుడు మనం వక్రాసనం చేద్దాం. కూర్చొని చేసే ఆసనము. నిదానంగా కాళ్ళు 2 ముందుకు చాపి దండాసన స్థితిలోకి వచ్చి కుడి కాలిని మడతపెట్టి ఎడమ మోకాలు పక్కగా నించోబెట్టండి. కుడి చేతిని వెనుకకి మధ్యగా వెనక 1 అడుగు దూరంలో ఉంచి ఎడమ చేతిని శ్వాస తీసుకుంటూ పైకి స్ట్రెచ్ చేసి శ్వాస వదులుతూ మోకాలు పైనుంచి తీసుకుంటూ మీ పాదాన్ని పట్టుకోవడానికి, చీలమండలాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించి ఛాతీని బాగా పైకి లాగుతూ, బొట్టను పైకి లాగుతూ వెనక్కి చూస్తూ 2 భుజాన్ని సమాంతరంగా ఉంచేలాగా ప్రయత్నించండి. ఇక్కడ సాధారణ స్థితిలో 1 నిమిషం పాటు ఉండడానికి ప్రయత్నించండి. మీ దృష్టిని పూర్తిగా మీ వెన్నుపైకి మరల్చడానికి ప్రయత్నించండి. శరీరంలో ఎక్కడ కంప్రెషన్ వస్తుంది, ఎక్కడ స్ట్రెచింగ్ వస్తుంది, ఏ భాగంలో ట్విస్టింగ్ వస్తుంది, మీ శ్వాస ఏ విధంగా ఉంది, ఏ అవయవాల పైన మీకు ఒత్తిడి పడుతుంది గమనించడానికి ప్రయత్నించండి. నిదానంగా 1 నిమిషం తర్వాత తల నెమ్మదిగా రిలాక్స్ చేస్తూ చేతులు 2 నిదానంగా పక్కలకి తీసుకుని కాలు ముందుకు తీసుకుని కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఒక 10 సెకండ్ల విశ్రాంతి తర్వాత మళ్ళీ ఇంకొక వైపు చేయాలి. గుర్రం కలిసి పాదాలను ముందుకు తీసుకోండి. కుడి కాలు నడిచి ఈ పాదాన్ని ఎడమ మోకాలు పక్కగా నిలబెట్టండి. కుడి చేతిని వెనక్కి మధ్యగా వెనుకకు తీసుకోండి. చేతి వేళ్ళు బయట వైపుకి. ఎడమ చేతిని శ్వాస తీసుకుంటూ పైకి తీసుకోండి. భుజాన్ని స్ట్రెచ్ చేసి, చేతిని స్ట్రెచ్ చేసి శ్వాస వదులుతూ మోకాలు పైనుంచి తీసుకుని పాదాన్ని పట్టుకోండి. ఒకవేళ ఈ విధంగా పట్టుకోలేని స్థితిలో చేతితోటి మోకాలు ఎక్కుతూ ఇలా ఉంచవచ్చు. నిదానంగా ఛాతీని పైకి లాగి, పొట్టును కూడా పైకి లాగి వెనక్కి కుడి పక్కకి ట్విస్ట్ చేస్తూ మీ భుజం మీదుగా మీ తల ఉండేలాగా 2 ఒకటే వరుసలో ఉండేలాగా ఉంచండి. ఈ స్థితిలో సామాన్య శ్వాసతోటి 1 నిమిషం పాటు ఉండడానికి ప్రయత్నించండి. 1 నిమిషం తర్వాత నిదానంగా శ్వాస తీసుకుంటూ
తలని ముందుకి, చేతులని ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేసి కాలిని ముందుకు చాపి స్థితిల దండాసనంలో ఒక్క 10 సెకండ్లు రిలాక్స్ అవ్వండి. నెమ్మదిగా ఇంకొక వైపు చేద్దాం. కాళ్ళు దగ్గరగా తీసుకోండి. ఎడమ కాలుని కుడి మోకాలు పక్కగా నిలబెట్టండి. ఎడమ చెయ్యిని వెన్నుకి మధ్యగా వెనక్కి తీసుకోండి. కుడి చేతిని శ్వాస తీసుకుంటూ పైకి లాగండి. శ్వాస వదులుతూ మోకాలు పైనుంచి చేతిని తీసుకుంటూ పాదాన్ని పట్టడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా ఛాతీని భుజాన్ని పైకి లాగుతూ వెనక్కి ట్విస్ట్ చేసి భుజం మీదుగా వెనక్కి చూడడానికి ప్రయత్నించండి. 2 భుజాలు ఒకటే స్థితిలో ఉండడానికి ప్రయత్నించండి. సాధారణ శ్వాసతో 1 నిమిషం పాల్గొన్న తర్వాత నిదానంగా తల ముందుకి, 2 చేతుల్ని ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేయండి. కాలుని ముందుకు చాపి స్థితిల దండాసనంలో కాళ్ళ మధ్యన ఒక అడుగు దూరం తీసుకొని చేతులు వెనక్కి తీసుకొని తల వెనక్కి వాల్చి కానీ భుజం మీద ఉంచి కానీ విశ్రాంతి. చూసారు కదా వక్రాసనము ఎలా అనిపించింది మీకు చూస్తుంటే? అంటే అందరికి అంత పర్ఫెక్ట్ రాకపోయినా స్టార్టింగ్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మాక్సిమం ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తూ ఉంటే సాధనతోటి వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ ఏ ఆసనం చూపిస్తున్నారు? నెక్స్ట్ జేస్టిక్ ఆసనం. ఓకే అండి, సో ఎలా చేయాలో చూపిస్తారా? చేద్దామండి. మనం ఇప్పుడు వక్రాసనం చేసాం కదండి, జేస్టిక్ ఆసనం చేద్దాం. ఈ జేస్టిక్ ఆసనం మెడ నొప్పికి విశ్రాంతిని కల్పించడానికి చాలా మంచిది. ఇది 3 విధాలు. ఎవరెవరికి ఏది వీలుగా ఉంటే అది చేయడానికి ప్రయత్నించండి. ఇది బోర్లా పడుకొని 1 చేతులు ఇంటర్లాక్ చేసి మెడ వెనక పెడతాము, ఇంకొకటి తల వెనుక, ఇంకొకటి శ్వాసకి సంబంధించిన వ్యాధులు ఏమన్నా ఉన్నా లేక ఎక్కువ బరువు ఉన్నా ఊపిరి అందకపోతే అటువంటి వాళ్ళు చేతులు నుదురు కింద ఉంచుకోవాలి. చేతులు ఈ 3 విధాలుగా కనీసం 2 నుంచి 3 నిమిషాలు ఉండడానికి ప్రయత్నించండి. ఒకసారి చేస్తాను. నెమ్మదిగా బోర్లా పడుకుని పాదాలు మొదలు దగ్గరగా ఉంచి నుదురు నేల మీద ఉంచి 2 చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనుకగా ఉంచాలి. చేతులు నేల మీద, మీ చేతుల భారం అంతా మీ తల మీద ఉండేలాగా మెడలాగా ప్రయత్నించండి. సాధారణ శ్వాసతో 2-3 నిమిషాలు ఉండండి. నెమ్మదిగా అందరం కలిసి చేద్దాం. బుర్ర పడుకోండి. 2 చేతులు ఇంటర్లాక్ చేసి మీరు నుదురు కింద ఉంచండి. మీరు మెడ వెనక ఉంచండి. నేను తల వెనక ఉంచుతాను. పాదాలు మడవలు దగ్గర. సాధారణ శ్వాసతో ఉండండి. మోచేతులు నేలపైన. నిదానంగా చేతులు రిలీజ్ చేసి పక్కకు తిరిగి నెమ్మదిగా లేచి కూర్చోవచ్చు. నిదానంగా లేచి కిరణ్మయ్య గారు, ఈ ఆసనం అంటే చూడడానికి కొంచెం అలా అనిపించినా కూడా హోల్డ్ చేసేటప్పుడు అవి అనేది తెలుస్తుంది. ఇదంతా అంటే సెల్ఫ్ మసాజ్ లాగా ఉంటుంది. సో మెడంతా కూడా ఈ భుజాలు అవన్నీ కూడా రిలాక్స్ అయిపోతాయి. ఎందుకంటే మన చేతుల బరువు, మన భుజాల బరువు మన మెడ మీదకి వస్తుంది కాబట్టి. ఓకే అండి, సో ఇది కూడా మనం హోల్డ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇది సింపుల్ ఆసనమే కాబట్టి అండి కనీసం 3 నిమిషాలన్నా ఉంచితే మంచి రిజల్ట్ వస్తుంది. మెడ ఇన్స్టెంట్ రిలీఫ్ అన్నారు దీని గురించి. అవునండి. ఓకే అండి, సో ఇవాళ యోగామృతం కార్యక్రమంలో యోగాకి సంబంధించి ముఖ్యంగా నెక్ పెయిన్ కి సంబంధించి మంచి ఆసనాలను మా సభకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. గీతా శ్రీధర్ ముంబైలో కంప్యూటర్ ఉపాధ్యాయురాలు, భర్త 2 కుమార్తెలు. అందమైన జీవితం ఆవిడది. ఖాళీ సమయంలో వారికి వంటలు చేసి పెడుతూ ఆనందాన్ని పొందింది. గీతా శ్రీధర్ 2వ అమ్మాయికి 8 ఏళ్ల వయసున్నప్పుడు ఒకరోజు అన్నం తినడని మారం చేసింది. అన్నం తినాలంటే గుండు చేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని మాట తీసుకుంది. అలా కూతురు ఎందుకు అడిగిందో గీతా శ్రీధర్కి ముందు అర్థం కాలేదు. పాప బడికి తీసుకువెళ్తే నిజం తెలిసింది. ఆ పాప స్నేహితుడు క్యాన్సర్తో బాధపడుతూ ఉండడం వల్ల జుట్టు రాలిపోయిందని, బడిలో పిల్లలు ఆ బాబును అల్లరి చేస్తూ ఏడిపిస్తుంటే తను గుండించుకుంటాను అన్నదని గీతా శ్రీధర్కి తెలిసింది. ఆ సన్నివేశం ఆమెలో మార్పుకు కారణమైంది. సరే, మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం చూడండి. నమస్కారం.
హెల్త్పై కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతి గారు. మరి సకులు రాసిన సభ్యులకు చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరిన్ని విషయాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్కారం జ్యోతి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇది కూడా ఒక సఖీ తన సమస్య గురించి రాశారు, చదవమంటారు? చదివి. నమస్కారం మేడం, నా పేరు హరిత, నా వయసు 30 సంవత్సరాలు. నేను హైదరాబాద్ నుంచి రాస్తున్నాను. నాకు పెళ్లి 7 సంవత్సరాలైంది. మాకు ఇంతవరకు పిల్లలేరు. నాకు ఎన్నో టెస్టులు చేసి చూశారు. నాలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. ఈ మధ్యనే మా వారికి కూడా టెస్ట్ చేశారు. స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉందని తెలిసింది. డాక్టర్ గారు, మాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా లేదా అని దయచేసి తెలియచేయండి అని అంటున్నారు. అంటే ఇప్పుడు హరిత గారు చెప్పిన దీని ప్రశ్నలో అండి, హస్బెండ్ స్పర్మ్ ప్రాబ్లం అని చెప్పారు. నార్మల్గా అండి అందులో ఇది ఒక అంటే జనరల్ పాపులేషన్లో చాలా ఇంక్రీజ్ అయిందండి. అంటే స్పర్మ్ కౌంట్ తగ్గటం అని రీజన్స్ చూస్తుంటే బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఉండొచ్చు అండి, బికాస్ ఆఫ్ స్లీప్లెస్నెస్ ఉండొచ్చు, అండ్ ఇంకా అన్ని రీజన్స్ బికాస్ ఆఫ్ సోషల్ లైఫ్ స్టైల్ అనమాట అండి. ఎస్పెషలీ రీసెర్చ్ చేస్తున్నారు ఈ ల్యాప్టాప్ వల్ల, అంటే ఎక్కువ వైబ్రేషన్స్, ఈ సెల్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళు కూడా కొన్ని ఛాన్సెస్ ఉంటున్నాయని చూస్తున్నాం. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ స్మోక్ చేస్తారు కదా, ఈ స్మోకింగ్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఇంక్రీజ్ ఇన్ స్పర్మ్ కౌంట్. ఇప్పుడు అది స్పర్మ్ కౌంట్లో ఒకటే కౌంటే అని ఉండదు. సో ఇంకా 3-4 థింగ్స్ ఉంటాయండి. మొటిలిటీ అని ఉంటుంది, స్పర్మ్స్ మూమెంట్స్ కూడా ఇంపార్టెంట్. సో ఈ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఆర్ వెరీ డైరెక్ట్లీ ప్రొఫెషనల్ అండి. సో ఎక్కువ తీసుకున్న వాళ్ళకి మొటిలిటీ కానీ కౌంట్స్ కూడా తక్కువ అవుతున్నాయి. సో ఇంపార్టెంట్ థింగ్, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు దే షుడ్ స్టాప్ స్మోకింగ్ అండి. స్మోక్ స్టాప్ చేసిన తర్వాత ఇప్పుడు నార్మల్గా స్పెర్మటోజెనిసిస్ అని చెప్తాం. అంటే ఒక స్పర్మ్ అది దాని లైఫ్ సైకిల్ అనమాట. అది ఎట్లా తయారవుతుంది, ఆల్మోస్ట్ 74 to 80 days పడుతుందండి. సో స్మోక్ స్టాప్ చేసిన తర్వాత ఒక 80 days లో మళ్ళీ కౌంట్ రిపీట్ చేయించుకోవాలి. కొందరిలో చేంజెస్ ఉంటాయి, స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది, మొటిలిటీ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇది ఒక స్మోకింగ్ ఇష్యూ అండి. ఇంకొకటి ఆల్కహాల్ ఆల్సో. ఇప్పుడు ఆల్కహాల్కి టోటల్ స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ద అమౌంట్ షుడ్ బి రిడ్యూస్డ్ అండి, తక్కువ చేయాలి. కూడా అంటే క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా కొందరు ఎట్లా అంటే స్మోకింగ్ కూడా చేయరు, ఆల్కహాల్ కూడా తీసుకోరు, స్టిల్ వాళ్ళ కౌంట్ తక్కువ ఉంటుంది. సో ఇటువంటి కౌంట్ తక్కువ ఉన్నప్పుడు హౌ డు వి గో అబౌట్ అంటే, వీ హ్యావ్ సమ్ క్రైటీరియాస్ అండి. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అగైన్ గివన్ 2010లో ఒక కొత్త స్పర్మ్ హౌ టు కేటగరైజ్ ప్రాబ్లమ్స్ గివన్ అస్ ప్రోటోకాల్స్ అండి. దాంట్లో మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటుంది. సో ఫస్ట్ కౌంట్ ఎంత అని చూసుకోవాలి. తక్కువ ఉంటే ఇట్స్ బిగ్ వర్డ్ అన్నట్టు. నార్మల్ కౌంట్ ఈజ్ మోర్ దెన్ 15 million అండి. సో చాలా సివియర్ ప్రాబ్లమ్ ఉంటే సివియర్ ప్రాబ్లమ్ ఈజ్ లెస్ దెన్ 5 million అన్నట్టు. సో ఇప్పుడు ఫస్ట్ మైల్డ్, మోడరేట్, సివియర్ అని కేటగరైజ్ చేసుకోవాలి. సో మైల్డ్ ప్రాబ్లమ్స్ ఉందనుకోండి, కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నట్టు, అది 2 to 3 months ఇస్తాము. ఇచ్చిన తర్వాత రిపీట్ చేస్తాం. కొందరికి డెఫినెట్లీ కౌంట్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మైల్డ్ ప్రాబ్లం వాళ్ళకి ప్రెగ్నెన్సీ వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇంకా కొందరిలో ఈ యాంటీబయాటిక్స్ టాబ్లెట్ ఇచ్చిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే బేసిక్ ఒక IUI అనే ఒక సింపుల్ ప్రొసీజర్ ఉంటుందండి. ఇది ఎట్లా చేస్తామంటే, ప్రొసీజర్ నార్మల్గా వాళ్ళ వైఫ్లో ఎగ్స్ స్టిమ్యులేట్ చేస్తాం, చిన్న టాబ్లెట్స్ ఇచ్చి, లేదంటే ఇంజెక్షన్ ఒక్కొక్కసారి ఇచ్చి, అండాశయం విడుదలయ్యే టైంలో ఈ స్పర్మ్ని తక్కువ ఉన్న కౌంట్స్ని మంచిగా రిఫైన్ చేసి సెంట్రిఫ్యూజ్ చేసి ఒక ప్రొసీజర్లో బెస్ట్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ సెలెక్ట్ చేసుకొని ఒక చిన్న క్యాథెటర్ ద్వారా గర్భాశయం లోపల ఇన్సర్ట్ చేసే ప్రొసీజర్ ఉంటాయి. సో ఈ మైల్డ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 20 to 30% సక్సెస్ ఛాన్సెస్ ఉంటాయండి ఈ IUIలో. సో ఇప్పుడు వచ్చిన మోడరేట్, సివియర్ ఉందనుకోండి. సివియర్ ప్రాబ్లమ్స్ అంటే కౌంట్ ఇస్ లెస్ దెన్ 5 million. తర్వాత ఇంకా ఏంటి అంటే మొటిలిటీ అనేది చాలా తక్కువ ఉండి, మొటిలిటీ కాదు ఇంకా మార్ఫాలజీ అని ఒక ఇష్యూ ఉంటుందండి. మార్ఫాలజీ అంటే ఇప్పుడు మనకి ఎట్లా స్ట్రక్చర్ ఉంటాయో ఇన్ స్పర్మ్ ఒక మైక్రోస్కోప్లో చూసింది, హెడ్ డిఫెక్ట్స్ అని వస్తాయి, టెయిల్ డిఫెక్ట్స్ వస్తాయి, ప్లస్ మిడ్ పీస్ అంటే నెక్ డిఫెక్ట్స్ అని వస్తాయండి. ఎటువంటి అయినా డిఫెక్ట్స్ అని ఫస్ట్ చూసుకోవాలి. ఎట్లా చేస్తామంటే స్పర్మ్ని మైక్రోస్కోప్లో మ్యాగ్నిఫై చేసుకొని ఆల్మోస్ట్ ఒక 11 to 40 times మ్యాగ్నిఫై చేసుకొని బెస్ట్ ఉన్న స్పర్మ్స్ని తీసుకొని
వైఫ్ బయట తీసి లోపల ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒక 2-3 డేస్లో చిన్న ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఎంబ్రియో అంటే ఒక చిన్న బేబీ అనమాట. అది ఒక చిన్న క్యాథెటర్ ద్వారా తీసుకొని గర్భాశయం లోపల ఇన్సర్ట్ చేస్తున్నాం. జ్యోతి గారు, ఇందాక హరిత గారి హస్బెండ్ కి కౌంటింగ్ తక్కువగా ఉందన్నారు కదా, ఒకవేళ కౌంటింగే లేకపోతే దాన్ని పెంచి ఆ సఖీకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ అండి, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగిందనమాట. సో ఇప్పుడు ఏమంటే ఇప్పుడు కౌంట్సే లేదనుకోండి, అంటే వాట్ వి కాల్ ఇట్ యాజ్ ఇప్పుడు సెమెన్ అనాలిసిస్ అని ఉంటుందండి. సెమెన్ అనాలిసిస్లో స్పర్మ్ కౌంట్స్ అని ఉంటాయి. కౌంట్ నిల్ అంటాం అప్పుడు. అది దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏజోస్పర్మియా హెడింగ్ అన్నట్టు. సో ఈ ఏజోస్పర్మియా ఉన్న అంటే హస్బెండ్స్కి వాళ్ళదే జెనెటిక్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు డెఫినెట్లీ ఉన్నాయండి. ఇప్పుడు అది టెక్నాలజీ వల్ల స్పర్మ్స్ బయటకి రాకపోవడం, స్పర్మ్స్ ఇస్ ప్రొడ్యూసింగ్ టెస్టిస్ అనమాట అండి. సో ఈ స్క్రోటల్ రీజియన్లో ఉంటాయి ఇది టెస్టిస్ అన్నట్టు. 2 టెస్టిస్ ఉంటాయి, రైట్ అండ్ లెఫ్ట్. సో అంత ప్రొడ్యూస్ తయారవుతూ ఉంటుంది. బట్ అది చాలా ట్యూబ్స్ వల్ల సర్కిల్ చేసి బయటకి రావాలి. సో ఎక్కడ బ్లాక్ ఉందనుకోండి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉండదు. సో అటువంటి అయిన సిచ్యుయేషన్స్లో డైరెక్ట్ టెస్టిస్ నుంచి ఒక ప్రొసీజర్ ఉంటాయి, టీజే అని, టెస్టిక్యులర్ ఎగ్జామినేషన్ అండర్ మైక్రోస్కోప్ చేసుకొని టెస్టిస్ నుంచి డైరెక్ట్గా స్పర్మ్స్ తీస్తాం. తీసిన తర్వాత స్పర్మ్స్ ఉందా లేదా అని చూసుకొని దాని ప్రకారము ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకోవచ్చండి. సో బట్ వెన్ ఏజోస్పెర్మియా ఉన్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని టెస్ట్ చేయాలండి. బేసిక్ హార్మోన్ టెస్ట్, అంటే హస్బెండ్లో కొన్ని హార్మోన్స్ ఉంటాయి, నిజంగా ఆ టెస్టిస్ నుంచి స్పర్మ్స్ వస్తుందా లేదా అని ఒక చిన్న టెస్ట్లో తెలుస్తుంది. అది కాకుండా ఏజోస్పెర్మియా ఉన్నప్పుడు ఆ హస్బెండ్ది క్యారియోటైపింగ్ జెనెటిక్ టెస్టిక్స్ కూడా చేయించుకోవాలి. ఎందుకంటే మనం ఇంత చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ బేబీలు కూడా ఈ ప్రాబ్లమ్స్ రిపీట్ కాకూడదు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అన్నట్టు. సో జెనెటిక్ టెస్ట్ చేయాలి హస్బెండ్కి ఫస్ట్. తర్వాత ఒకలోని బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది నిజంగా స్పర్మ్స్ నుంచి టెస్టిస్ అంటే టెస్టిస్ నుంచి స్పర్మ్స్ వస్తుందా లేదా అని చూసుకొని దెన్ వీ షుడ్ సబ్జెక్ట్ దట్ ఫర్ ద టెస్ట్ చేసిన తర్వాత చాలా మందికి అండి ఏజోస్పర్మియా ఉన్న వాళ్ళకి ఈ ఇక్సీ అని ఒక ప్రొసీజర్ ఉంది IVFలో. ఇది దిస్ లిటిల్ మోర్ అడ్వాన్స్డ్ అన్నట్టు. ఈ టెక్నాలజీ వల్ల మిలియన్స్ ఆఫ్ ఏజోస్పర్మియాకి తనదే జెనెటిక్ మెటీరియల్ వల్ల బేబీ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. జ్యోతి గారు, హరిత గారు రాసిన సమస్యకి చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఓకే, ధన్యవాదాలు. గీతా శ్రీధర్ దత్తత తీసుకున్న పిల్లలకు ఒక్కోసారి హఠాత్తుగా ఇబ్బంది కలిగితే ఆసుపత్రికి తీసుకువెళ్లడం కూడా కష్టమే. అలాంటప్పుడు స్నేహితులు కారు సాయం చేస్తారట. పైగా ఆ పిల్లలు బడికి వెళ్ళలేరు కాబట్టి వారిని ఆనందంగా ఉంచడానికి కొందరికి డాన్స్ నేర్పిస్తుంది, మరికొందరికి సంగీతం నేర్పిస్తుంది. బొమ్మలు వేయడం, టీవీ చూడడం వంటి వ్యాపకాలతో వాళ్ళను ఆనందంగా ఉంచుతుంది గీతా శ్రీధర్. ఎప్పుడన్నా పిల్లలు బయటకు తీసుకువెళ్తే ఇన్ఫెక్షన్ వస్తుందని వైద్యులు చెప్పడంతో ఆ కార్యక్రమాన్ని కూడా మానుకుంది. ఎప్పుడూ సంరక్షకులు పిల్లల బాగోగులు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ గీతా శ్రీధర్ను అమ్మా అని పిలిస్తే ఆమె మురిసిపోతుంది. నాకు 30 మంది పిల్లలు అని ఆనందంగా చెప్పుకుంటుంది. వారిలో ఎవరన్నా చనిపోతే మాత్రం తట్టుకోలేక ఏడుస్తుంది. సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.